హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విష్ణుప్రియ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. యువతను పక్కదారి పట్టించడం కోసం ప్యాకేజెస్ రూపంలో ఇన్స్టాగ్రామ్లోనే ఒక కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని మీద స్పందిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా విజయవాడలో ఈమె మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజెస్ ఏంటంటే సార్, 399కి మొత్తం చూపిస్తా, 299కి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే చాలు. ఏంటి సార్ ఇదంతా? నిజంగా కూడా ఈ విష్ణుప్రియ అనే వ్యక్తి ఎవరనేది నాకు పూర్తిగా అయితే తెలియదమ్మా. బట్ ఓకే. ఇప్పుడు వింటున్న ఈ సమాచారంలో మ్మ్. మేరకు బిగ్ బాస్ ఇట్లాంటి షోస్ పోయినది, యాంకర్‌గా ఎదిగినది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఓకే. బట్ ఆమె ఎవరైనా అయ్యుండొచ్చు గాక. ఏంటి అనంటే ఇటువంటివి చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు చట్టం అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఓకే. సో, చట్టం దృష్టిలోకి రాలేదా? లేకపోతే ఏదైనా లోపాల వల్ల తప్పించుకుంటా ఉందని నాకైతే తెలవదు. కానీ తను ఏదైతే బిజినెస్ అంటున్నారో మీరు, ఇది నిజంగా తానే గనక చేసినట్లయితే, ఓకే. ఎందుకంటే మనకు ఖచ్చితమైన అటువంటి ఆధారం లేకుండా మ్మ్. తను చేసింది అని చెప్పడానికి లేదు. సో, ఓకే. ఒకవేళ తానే ఈ విధంగా మొత్తం చూపిస్తా 300కి సగం చూపిస్తా 200కి అని చెప్పేసి అడ్వర్టైజులు పెడతా ఉన్నది అని చెప్పేసి మీరు చెప్పినట్టు చెప్తే మ్మ్. ఆ అమ్మాయిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరము, మ్మ్. ఎట్ ద సేమ్ టైం ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి పరీక్షించాల్సిన అవసరము, మ్మ్. ఎట్ ద సేమ్ ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరము చట్టానికి, ప్రభుత్వానికి, పోలీసులకు ఖచ్చితంగా ఉంది. ఉందండి. మీ ద్వారా నేను పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటి అని అంటే, ఇది నిజంగా జరిగితే గిన మ్మ్. ఈ 300లకు మొత్తం చూపిస్తా 200లకు సగం చూపిస్తా అని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు యువతని ఏవైతే ఉన్నాయో, మ్మ్. ఇది ఏంటి అని అంటే, ఇది సమాజాన్ని, ఒక సనాతన ధర్మాన్ని రోడ్డుకీడుస్తున్నటువంటి మాటలు. మ్మ్. తను ఒక హిందూ అమ్మాయి అయ్యుండి తను ఈ విధంగా మాట్లాడడం అనేది మ్మ్. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రేమించేటువంటి ఏ వ్యక్తి కూడా రిసీవ్ చేసుకునేటువంటి మాటలు కాదమ్మా ఇవి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సంఘ బహిష్కరణ చేయాలా, ఇటువంటి వాళ్ళని శిక్షించాలా. ఓకే. ముందుగా వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవాలి. ఓకే. అంటే సార్, ఈమె ఒక యాంకర్ స్టేజ్ నుంచి ఈరోజు కొన్ని షోస్ చేసుకుంటూ బిగ్ బాస్ సెలబ్రిటీ అయ్యి ఉండి చాలా డబ్బులు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఇంకొంచెం డబ్బు సంపాదించుకోవడం కోసం ఇంతకి దిగజారడం జరిగింది కదా. సో ఇలా పక్కదోవ పట్టిస్తుంది యువతను కూడా. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్స్ చిన్నపిల్లల చేతుల్లో కూడా ఉంటున్నాయి. వాళ్ళంతా చూస్తూ చెడిపోతూ ఉంటారు. యువత కూడా పక్కదారి పట్టిస్తుంటే వాళ్ళ చదువులు, ఫ్యూచర్ మొత్తం పోతుంది. సో ఇవన్నీ కారణమైన విష్ణుప్రియకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇది ఖచ్చితంగా కూడా అబ్సీన్ యాక్ట్ అమ్మా. ఓకే. ఇది అబ్సీన్ యాక్ట్ మ్మ్. ప్రకారం ఏంటి అంటే, ఈమెకి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా ఏదైతే ఎక్స్పోజ్ ఇది చెప్తా ఉన్నారో అవును. మీరు, వీటికి ఖచ్చితంగా కూడా శిక్షలు ఉన్నాయి. మ్మ్. అంటే అంటే ఏం చూపెడతా ఉన్నది ఏంది అని చెప్పేసి డీటెయిల్గా మనం ఒకసారి ఎంక్వైరీస్ చేసినట్లయితే, ఓకే. నిజంగా న్యూడిటీని ఈమె ప్రమోట్ చేస్తున్నట్లయితే మ్మ్. ఖచ్చితంగా దానికి సంబంధించి శిక్షలు, చట్టాలు చాలా సివియర్‌గా, తీవ్రంగా ఉన్నాయి. ఓకే. రెండవది ఏంటి అంటే, సెలబ్రిటీ పేరు మీద ఈమె ఈ విధంగా ఎందుకు చేస్తా ఉంది? ఈమె యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది కూడా మ్మ్. ఒకసారి మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటదమ్మా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ప్రమోట్ చేసినంత మాత్రాన ఎవరు ప్రమోట్ చేసుకోమంటున్నారు. ప్రమోట్ చేసుకోవడం వాళ్ళ తప్పు కూడా ఎంతో కొంత ఉంది కదా అనుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రిటీలు చెప్పే మాటలన్నీ ఇలానే ఉంటాయి కదా సార్. మరి ఇక్కడ విష్ణుప్రియదే మొత్తం తప్పు అంటారా? ఇప్పుడు ఒకటమ్మా, విష్ణుప్రియని పట్టుకొని సెలబ్రిటీ అని ఇప్పటికి ఒక 10 సార్లు మీరు అన్నారు. అవును. ఇట్లా గుడ్డలిప్పుకొని తిరిగేట ఆమె సెలబ్రిటీ అవుతుంది అని చెప్పేసి నేను అనను. ఓకే. మ్మ్. ఒకటి మీడియా బాధ్యులైన మీరు. మ్మ్. మీరు ఏంటి అని నిజంగా ఈమె చేసిందా లేదా? ఒకవేళ ఓకే. ఈమె చేస్తే ఈ దిక్కుమాలిన పనులు చేసినట్లు సెలబ్రిటీ ఎట్లయితారమ్మా? ఓకే. వీళ్ళని సెలబ్రిటీలుగా మీరు చూపెడుతూ మ్మ్. ఈ విధంగా బట్టలు ఇప్పుకొని తిరిగితే, గుడ్డలు ఇప్పుకొని తిరిగితే సెలబ్రిటీలు అవుతారని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తా, మ్మ్. మీరు కూడా సమాజంలో ఏంటి అని అంటే బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి ఒకసారి వీళ్ళని సెలబ్రిటీలుగా అనడం మానేయండి. అంటే గుడ్డలిప్పుకొని తిరిగే వాళ్ళలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేరంటారా సార్? రాజకీయ నాయకులు గుడ్డలు ఎందుకు ఇప్పుకొని తిరుగుతారు? నిండుగా కప్పుకొని తిరుగుతారు కదా. మ్మ్. నిండుగా రాజకీయాల్లోకి కప్పుకొని వచ్చాక తిరుగుతారు కదా సార్.
అంటే రాజకీయాలలోకి ఎవరైనా రావచ్చమ్మా. రాజకీయాలలోకి వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి అని చెప్పేసి పరిమితులు, హద్దులు అనేటివి ఏమి ఉండవు. హ్మ్. మేబీ ఇదో కొత్త రకం ట్రెండ్ అయిందో నాకు అర్థమైతలేదు కానీ ఓకే. ఏంటి రాజకీయాలకి ఎవరైనా రావచ్చు. రాజకీయాలకి ఓకే. ఏంటంటే ప్రజల యొక్క బలం ఉన్నప్పుడు, ప్రజాబలం ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తే హ్మ్. ఎవరైనా రాజకీయ నాయకులుగా సక్సెస్ అవుతారు. అసలు ఈమె ఇలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంత డబ్బు సంపాదించి అసలు ఏం చేయడానికి ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అంటే చూడమ్మా ఎవరైనా కానీ డబ్బు ఎందుకు సంపాదిస్తారు అంటే లావిష్‌గా, లగ్జరీగా బ్రతకాలా, లగ్జరీగా. హ్మ్. రాజకీయాలు చేయాలా, పదవులు హ్మ్. అనుభవించాలా, లేకపోతే ప్రజల్ని శాసించాలా, హ్మ్. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటది. అవును. ఈమెకి ఏ కోరిక ఉన్నదని నాకు తెలవదు. ఓకే. కానీ హ్మ్. ఏ కోరికున్నా ఈ విధంగా బెడ్‌రూమ్‌లనో, బాత్రూమ్‌లనో లేకపోతే మొగుని దగ్గరనో బట్టలిప్పుకొని ఉండాల్సినటువంటి ఒక ఆడబిడ్డ హ్మ్. బజార్‌లో బట్టలిప్పుకొని 300కి మొత్తం చూపెడతా, 200కి సగం చూపెడతా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నది అన్నప్పుడు, హ్మ్. మొదట ఆమెనే మాట్లాడిందా లేదా? ఓకే. ఒకవేళ ఆమె మాట్లాడితే మాత్రం ఆమెను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా బ్యాన్ చేయాలా. ఇది కేవలము హ్మ్. యువతను మాత్రమే కాదు, హ్మ్. సనాతన ధర్మాన్ని, హ్మ్. మన కల్చర్‌ని డ్యామేజ్ చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం ఈరోజు గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదమ్మా. సరే ఇదంతా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితుంది కాబట్టి పోలీసులకి ఆమె ఇన్‌స్టా అకౌంట్ అనేది బ్లాక్ చేసే ఛాన్స్ ఉందంటారా సార్? అంటే సోషల్ మీడియాలో ఏంటి అనంటే ఇట్లా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినప్పుడు, ఓకే. సో సొసైటీలో ఏదైనా యువతని తప్పుదావ పట్టిస్తా ఉన్నప్పుడు, తప్పు మార్గంలోకి తీసుకుపోతా ఉన్నప్పుడు, హ్మ్. ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు హ్మ్. ఏంటంటే సైబర్ క్రైమ్‌లో మనం కంప్లెయింట్ చేసినప్పుడు సైబర్ బోల్డ్ క్రైమ్ గాని, వైల్డ్ యాక్ట్ గాని. వాటికి సంబంధించి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని హ్మ్. మనం కూడా రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఒక మల్టీ రిపోర్ట్స్‌ను అవును. కొట్టడం వల్ల కూడా హ్మ్. డైరెక్ట్ సర్వర్స్ అకౌంట్ నుంచి అనేది కూడా పోతుంది. అకౌంట్ అనేది రిమూవ్ రిమూవ్ అయిపోతుంది. అయిపోతా ఉంటది. సో, ఆ విధంగా కూడా మనమందరము ఈరోజు ఇప్పుడు ఈ యొక్క వేదిక ద్వారా హ్మ్. మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా హ్మ్. ఎవరైనా గానీ న్యూడిటీని ప్రమోట్ చేస్తే అటువంటి ఛానల్స్‌ని, అటువంటి హ్యాండిల్స్‌ని రిపోర్ట్‌లు కొట్టి మనం రిమూవ్ చేయించాల్సిన బాధ్యత ఉంది. నేను యువత అందరిని కోరుకుంటున్నా ఏంటి అనంటే న్యూడిటీని ఎవరు ప్రమోట్ చేసినా వాటికి రిపోర్ట్‌లు కొట్టండి. వాళ్ళ హ్యాండిల్స్‌ని రిమూవ్ చేయించండి. ఓకే. సో, సార్ చాలామంది ఈమె ఇన్‌స్టాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని కామెంట్స్ రావడం జరుగుతుంది. ఈమె మరో మియా ఖలీఫా అవ్వబోతుంది అని అంటూ. ఇలా మియా ఖలీఫా అయితే అవ్వచ్చు. కానీ డైరెక్ట్ ఇలా యువతను పక్కదారి పట్టించి ఇలా డైరెక్ట్‌గా అవ్వకూడదని మా ఒపీనియన్. సో, మీరేమంటారు సార్? మియా ఖలీఫా గమ్మని మీరు చెప్తా ఉన్నారా ఎట్లా అయింది? చాలామంది ఈ పిచ్చి ఉన్నోళ్ళు ఉంటారు కదండీ సార్! వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. కొంతమంది తిడుతూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఏం చేయలేం కదా సార్ ఒకరి ఒపీనియన్స్‌ని. మీరు దీన్ని ఎలా ఒకటమ్మా ఎవరైతే వ్యక్తీకరిస్తారు? మీరు ఒపీనియన్ చెప్తా ఉన్నారో అని చెప్పేసి చెప్తున్నారో, హ్మ్. ఒక 100 మంది ఒపీనియన్స్‌ని మీరు అవును. తీసుకొని పక్కకు పెట్టుకోండి. హ్మ్. ఆ 100 మందిలో ఒక్కోనొచ్చి పబ్లిక్‌లో మాట్లాడమండి. అన్ని ఫేక్ అకౌంట్‌లు, దొంగ మాట్లాడరు. అకౌంట్‌లు. అవును. ఫేక్ అకౌంట్సే. వాని కనీసం వాని ఫేస్ చూపెట్టనీకే దమ్ముండదు. ఇగ వాడు చెప్పింది నువ్వు ఫాలో అవ్వడం, మనల్ని క్వెషన్ అడగడం. హ్మ్. సో, ఇదేం పెద్ద వాలిడ్ పాయింట్ కూడా కాదు. ఓకే. సో, విష్ణుప్రియకి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు. నిజంగా విష్ణుప్రియకి ఆమెనే చేసుంటే గనక. ఆమెనే చేసుంటే ఇప్పుడు ఏంటి అనంటే ఒకటి హ్మ్. చట్టాలున్నాయి, పోలీసులున్నాయి. మనం గతంలో ఎన్నో వీడియోస్‌లో చెప్పుకున్నాం ఏంటి అనంటే, హ్మ్. ఏదైనా జరిగినప్పుడు మనకు ఆ చర్య ద్వారా, యాక్ట్ ద్వారా బాధ అనిపించినప్పుడు నిజంగా విష్ణుప్రియ ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు హ్మ్. విష్ణుప్రియ మీద మనం ఏంటి అనంటే కేసులు కట్టొచ్చు. సైబర్ క్రైమ్‌లో కావచ్చు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌లో కాబట్టి ఈమె ఈ విధంగా చేస్తా ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అశ్లీలత అనేది, న్యూడిటీ అనేది పెరుగుతది. పెరుగుతుంది. సమాజంలో యువత అనేది పక్కదోవ పడతా ఉన్నారు. హ్మ్. ఇప్పటికే ఈ యువకులలో ఈ మానభంగాలు ఇటువంటివి పెరిగిపోతా ఉన్నవి. హ్మ్. సో, రేప్ కల్చర్ అనేది ఎక్కువైపోతా ఉన్నది. అవును. సో, ఇటువంటివి చేసినప్పుడు ప్రజల్లో యువత తప్పుడు మార్గాలలో వెళ్ళే అవకాశాలు ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు హ్మ్. వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని అవి హ్మ్. చూసి ఎంజాయ్ చేయడం కాదు. ఓకే. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి పోలీస్ స్టేషన్‌లకి వెళ్లి కంప్లెయింట్స్ చేసినప్పుడు హ్మ్. ఒకటే వ్యక్తి మీద మల్టీ పోలీస్ స్టేషన్‌లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఓకే. ఈరోజు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో ఈ అమ్మాయి మీద ఒక 100, 1000 కంప్లెయింట్‌లొచ్చినప్పుడు ఓకే. ఈ అమ్మాయి మూసుకొని ఇంట్లో కూర్చుంటది. ఓకే. ఆ చైతన్యం జనాలలో రావాలి. హ్మ్. ఆ అన్ చైతన్యం వచ్చిన అంత రోజు చైతన్యం జనాల్లో ఉందంటారా సార్? ఇప్పుడు ఉన్నదంటారా అంటే మనం ఉన్నదెందుకు?
చైతన్యాన్ని కల్పించడం కొరకే కదా. సో ఆమె అశ్లీలతను ప్రోత్సహిస్తే మనము ఆమె అశ్లీలతను అడ్డుకట్టు వేయడానికి చైతన్యాన్ని ప్రోత్సహిద్దాము, చైతన్యాన్ని కల్పిద్దాము. తప్పేముంది, మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన హిట్ టీవీ వేదిక ద్వారా మన ప్రతి ఒక్క హిట్ టీవీ ప్రేక్షకుని వేడుకుందాము. ప్రతి ఒక్క మీ స్థానిక పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆమె మీద ఎఫ్ఐఆర్లు చెప్పిర్రు, కేసులు కట్టిర్రు. ఒక 1000 కేసులు ఆమె మీద పడ్డాయి అనుకో, ఇక ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికే రాదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేస్తుంది? ఈ వీడియో చూసైనా సరే ఆమె మీద At least. యాక్షన్ తీసుకోవడానికి చాలా మంది కేసెస్ పెడితే కొంచెం దీన్ని అరికట్టవచ్చు అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.